చూడు ఆ భూషాణం ఏది ఆ పెద్ద భూషాణం దానిలో ఉండే సామాగ్రి మాత్రం ముట్టుకోకు. అది శ్రావణ భాద్రపదాల కోసం తెలుసా, జాగ్రత్త. ఒంటిదాన్ని ఉండలేనండి. ఇంటిదాని ఒంటిదాని అయితేనేమే అంతగా తోడు కావాలంటే పోనీ సీతాపతిని పిలవమన్నారా? తెచ్చి ఆ నిద్రకెళ్ళ విధునా నోరు మోయి. కావాలంటే ఆ సుబ్బక్కని పిలువు. ఇంట్లో జాగ్రత్త. ఏమండోయ్, నేను వస్తానండి. ఏడ్చావు, నోరు ముయ్యి. నీవెక్కడ నడిచి రాగలవు? పెళ్ళయ్యాక నువ్వు నేను ఒకటయ్యాం గాని అంతకు ముందు నువ్వు నువ్వే నేను నేనే. సమయం వచ్చినప్పుడే తట్టుకోవాలి. అంతగా నీకు ఇదిగా ఉంటే దీపం ఆర్పేసి కళ్ళు తెరిచి పడుకో. ఏం జరుగుతున్నది నీకు తెలియదు. ఏమండి, సప్పును రావడం మట్టు మర్చిపోకండి. మీరు వచ్చేదాకా ఎక్కడ సరుకులు అక్కడే ఉంచుతాను. పిచ్చి పిల్ల, లోపలికి వెళ్ళి గడే వేసుకో. తెల్లారుతుంది. గట్టిగా వేసుకో. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. చక్రావధాన గారు లేరండి. చక్రావధాన గారు ఎవరండి? తెలిస్తే కానీ తెలీదు. కలుపుతేంటి? అది ఊరికెళ్ళారండి. వెళ్ళారు. ఎప్పుడు? ఇప్పుడే. చూసావా శ్రావణం, నీ మూలంగా ఎంత పని జరిగిపోయిందో. మీరెవరండి? మమ్మల్ని అడగటండి. ఏమే? నేను శ్రావణం. నేను భద్రపదం. రండి రండి. నిజంగా శివపార్వతుల్లాగా ఉన్నారండి. ఒక్క 4 రోజులు ఉండకూడదు? కంపేర్ 4 రోజులు కాదు, 4 క్షణాలైనా ఒక్క చోట ఉండగలవా? మాకున్న తిరుగుడు సామాన్యమా? పదండి పోదాం. అయితే ఒక్క క్షణం ఉండండి. చిరా, చాలా పెద్ద పతివ్రతలా ఉంది. పరా, అవధాన గారికి తగిన భార్య అంటే నమ్ము, పోతే మళ్ళీ దొరకటం కష్టం. అంతేలే. శుభమస్తు. సుపుత్ర ప్రాప్తిరస్తు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. మస్తు. అస్తు. ఆయనకి ఎప్పుడు మీ సంగతేనండి. మేమిద్దరం చాలా చాలా సంతోషించాలని వార్త చెప్పమ్మా. అవసరం వస్తే మళ్ళీ వస్తాం. అమ్మగారు అంత కోపంగా తెస్తే నెచ్చిండి, లేకపోతే పుంటేనారు కదా. అయినా అమ్మగారికి ఇంత ఇదేమిటండి? ఇదంటే అదే అదా ఇదనుకున్నాను. ఒక్కరు బాధపడితేనే ఇంతమందికి పస్తులు పోయినప్పుడు పరోపకారార్థం ఈ పాప శరీరం అన్నాడు వీడు. పరమానందం. తప్పు నాయన తప్పు.
అమాయకులను మోసం చేయకూడదు. అమాయకుల్ని కాకపోతే ఇంకెవరిని చేయగలం? తెలివైన వాళ్ళని మోసం చేయగలం. చేస్తే ఊరుకుంటారా? ఎవరిని మోసం చేయకూడదు. అది మహాపాపం, నరకహేతు. ఆ వస్తువులతో చేసిన పిండి వంటలు మనం తింటూ ఉంటే ఆ అమాయకుల దుఃఖముఖాలు మన కంటికి కట్టినట్టు కనిపించడం లేదు. ఇంకా మనం అనుభవించాల్సిన సుఖమేమిటి? అంతకన్నా పస్తులు పడి ఉండటమే మేలు, పరమానందం. మీకంత పరమానందం అయితే మీరు పస్తు పడుకోండి, నేను పడుకోను. నేను పడుకోను, నేను ఎంతకన్నా పడుకోను. నేను పడుకుంటాను. చాలండి మీరు మీ వేదాంతమును. చేతికి పనికొచ్చే కూర సన్నాసుల్ని పాడు చేస్తున్నారు. రండి ఆయన, మీరు చాలా బుద్ధిమంతులు. అక్కడ మన పాల సూరం ఇంటికి వెళ్ళి నేను ఏమన్నానని ఒక్క సేరు పాలు పట్టరండి. అబ్బో, సేరు పాలిస్తుంది. ఇస్తుంది, కొంచెం కష్టపడాలి అంతే. చిచి, ఏం పాలనుకుంటున్నావు? ఏమిటి గప్పాలు? గేదె పాలు. గేదె పాలా? ఆ చేతితోటే అర్ధ సేరు నెయ్యి కూడా తీసుకురండి. రండి, తప్పేలేస్తాను. పరాధీన ఏమండి, సమయానికి మీరు లేరు. శ్రవణ భాద్రపదారు వచ్చారు. ఆ పెద్ద భోషంలో సరుకంతా ఇచ్చేశాను. ఓసి పిచ్చి ముండా కొంప ముంచేశావే. శ్రావణ భాద్రపదాలంటే మనుషులుగానే మాసాలే మాసాలు. పిల్లడా, కొంచెం పాలిస్తావా? ఏ ఆడదామనుకున్నావా? ఓ, భలే మొగళ్ళలాగా మాట్లాడుతున్నావే. నీకు పెళ్ళయిందా? ఆ పిల్లాడి పెళ్ళి నుంచి నీకెందుకు? ఏ పాల కోసం వచ్చి పెళ్లి మాటల్లో పడ్డావే? తగ్గు తగ్గు. అబ్బాయి, సేరు పాలిస్తావా? 6 కాసులు. ఓ, అయితే ఉండు. ఏయ్, నీ తీసుకోవా? మర్చిపోయా. చాలా నెయ్యిపోయా అబ్బాయి. ఎందులో పోయమంటావు అబ్బా? తెలివి ఉండాలా అబ్బాయి? అబ్బాయి ఇందులో పోయి. అర్రే, పాలు లేకపోయాయే. వాళ్ళకనిస్తానా? ఎవరు బాబులు మీరు? మేమా పరమానందయ్య గారి శిష్యులు. పరమానందయ్య గారి శిష్యులా? అయితే ఇంకే పరమానందయ్య గారి శిష్యుడివా? ఎన్నో వాడివి నాయనా. 6 కాసులు ఇవ్వకుండా